హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, నా ట్రాన్స్ఫర్మేషన్కి ఏం చేశాను, ఏం ఎక్సర్సైజ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే, ఒక 6 months కన్సిస్టెన్సీగా ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే మీరు మీ ఫిజికల్ బాడీలో చేంజెస్ చూస్తారు, క్లారిటీగా కనబడతాయి. ఈ వీడియో ఫుల్గా చూస్తారనుకుంటున్నా. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తా. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాలో కూడా రీల్స్ అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. గైస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి పుల్లప్స్ మీరు 10 పుల్లప్స్ చేయండి. 5 పుల్లప్స్ చేసినా చాలు, కానీ చేసిన ప్రతి రెప్ కూడా స్లోగా మజిల్ ఇన్వాల్వ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ స్లోగా చేయండి. 10 పుల్లప్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి 30 పుషప్స్ స్లోగా చేయండి. మీరు తక్కువ పుషప్స్ చేసినా పర్వాలేదు, కానీ మజిల్ ఇంపాక్ట్ అవుతుందో లేదా, మజిల్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. గైస్, సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి 50 క్రంచెస్. ఇవి కూడా అంతే, యాబ్స్ ట్రైన్ అవుతున్నాయో లేదా అని చెక్ చేసుకుంటూ చేయాలి. మీరు తక్కువ చేసినా పర్వాలేదు, కానీ మజిల్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, మజిల్ ట్రైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ చేయాలి. Elas crescem de novo, só que sensualizando. Esse é pele de banana, elas todas vêm sentando. Vai, 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 vai. గైస్, ఇప్పుడు లెగ్స్ని ట్రైన్ చేద్దాం. లెగ్స్కి స్క్వాట్స్ ఒక 50 చేయాలి. ఇది కూడా అంతే, మజిల్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, మజిల్ టార్గెట్ అయిందా లేదా అని చేయాలి. మీరు 15లో ఒక 25 చేసినా పర్వాలేదు, కానీ మజిల్ ట్రైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్స్ని ట్రైన్ చేద్దాం.
గైస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఒక 10 పుల్అప్స్, తర్వాత 30 పుషప్స్, 50 క్రంచెస్, ఇంకా లాస్ట్గా 50 సిటప్స్. 4 కూడా మీ మజిల్ని ట్రైన్ చేస్తూ మైండ్ మజిల్ కనెక్షన్తో చేయాలి. మీరు వీటిల్లో 50 సిటప్స్లో 25 చేసినా పర్వాలేదు, 20 చేసినా పర్వాలేదు, కానీ మజిల్ ట్రైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒక 1 మంత్ చేసి 2 మంత్స్ చేసి రిజల్ట్స్ రావట్లేదు అలా కాదు. కంటిన్యూగా రిజల్ట్స్ గురించి మీరు చేయడం కాదు, మీ గురించి మీరు చేసుకోవాలి. ఒక 6 మంత్స్ డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా ఈ ఎక్సర్సైజ్ చేయండి. మీ ఫిజిక్లో మీరు కన్ఫామ్గా చేంజెస్ చూస్తారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.